పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాము. పెద్ద ఎత్తున ఇక్కడ కూడా అభిమానులు రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి అయితే తరలి రావడం జరుగుతుంది. మొత్తం మీద ఇక్కడ చూస్తే ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. మొత్తం మీద రేపు మధ్యాహ్నం 12 గంటలకి చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం కూడా జరగబోతుంది. దాదాపు 1,00,000 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కూడా కనపడుతుంది. రేపు దేశ ప్రధానమంత్రి కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి కూడా రాబోతున్నారు. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి అభిమానులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ చూసామంటే రేపు ప్రమాణ స్వీకారం కనుక ఈ రోజు నుంచే పెద్ద ఎత్తున ఇక్కడ కోలాహలం కూడా కనపడుతుంది. గతంలో మనం చూస్తున్న ఇదే ప్లేస్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడైతే ఇదే గేట్ని వాళ్ళు కూలగొట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఉన్న కార్యకర్తల్ని వాళ్ళు హింసించడం కూడా జరిగింది. మొత్తం అయితే పరిస్థితులు అయితే ఇప్పుడు పూర్తిగా తారుమారాయి. దాదాపు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి 164 సీట్లతోటి ఘన విజయం సాధించడం కూడా జరిగింది. అయితే ఈ సందర్భాన్ని పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకోవడానికి కూడా కార్యకర్తలు అయితే ఇక్కడ తరలి రావడం కూడా జరుగుతుంది. దాదాపు 5 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం మొత్తం కొంత బోసిపోయినట్లు కూడా కనపడింది. కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో ఇక్కడ పెద్ద ఎత్తున కోలాహలం కూడా కనపడుతుంది. అయితే ఇప్పటికే పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడ రావడం కూడా తమ నాయకులను కూడా కలవడం కూడా జరుగుతుంది. ఇక్కడ చూసామంటే పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర మనం ఉన్నాము. అయితే మరి కాసేపట్లోనే ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ రాబోతున్నారు. అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడిని అధ్యక్షుడిగా కూడా వాళ్ళు ప్రకటించుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే ఇక్కడ కూడా కొంతమంది నాయకులు కూడా వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. చూసామంటే ఇక్కడ రోడ్ సైడ్ బార్లా తెలుగుదేశం పార్టీ బ్యానర్లతో పూర్తిగా ఇక్కడ పచ్చతోరణాలతో అయితే నిండిపోయినట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా పూర్తిగా రేపు ఇక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. సో చాలా మంది ఇప్పటికే కొన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ రావడం కూడా జరిగింది. వాళ్ళతో కూడా మాట్లాడదాం. నిజంగానే 5 సంవత్సరాల తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర కోలాహలం కూడా కనపడుతుంది. ఎలా వేస్తుంది 5 సంవత్సరాల తర్వాత ఒక పండుగ వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది మీకు. రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా జరగబోతుంది. మన ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ అండి. ఆ సంక్రాంతి పండుగను మరిపించే పండుగ రేపు జరగబోతోంది. ఎందుకంటే 5 ఏళ్ల అష్టదరిద్రాన్ని పారదోలం ప్రజలందరూ నరకాసురుణ్ణి రావణాసురుణ్ణి ఇది చేసినట్టు ప్రజలందరూ కళ్ళు తెరిచి మూడో కన్ను తెరిచి ఒక దరిద్రుడిని ఒక హంతకుడిని ఈ రాష్ట్రం నుంచి పారదోలారు. ప్రజలకు మంచి రోజులు వచ్చినాయి. ఎందుకంటే ఉద్యోగులు ఆవేశంతో పదవి ఓడగొట్టారు. మహిళలు ఆవేదనతో మా భర్తలు పిచ్చి ముందు దాగి చనిపోతున్నారనే ఆవేదనతో చెప్పు తీసుకొట్టారు. అదేవిధంగా పారిశ్రామికవేత్తలు అభివృద్ధి లేదు, అభివృద్ధిని అటకెక్కించారని పైకి పంపించేశారు జగన్ని. ఈ విధంగా అన్ని వర్గాలను నాశనం చేసిన ఈ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేలుకుని ఇక మన దరిద్రం వదిలించుకోవాలని, ఈ శని వదిలించుకోవాలని, మంచి ప్రభుత్వం రావాలని వాళ్ళు కోరుకున్నారు. ఆ దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. పరిపాలన గతంలో చూశారు. రాబోయే తరానికి పనికొచ్చే నాయకుడు. 25 సంవత్సరాల ముందు విజన్ ఆలోచించి ఈ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి, గంజాయి మత్తులో నుంచి యువతను కాపాడుకోవాలని రేపు ఉద్యోగ అవకాశాలకు ఫస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఆఫ్ ద తొలి సంతకం పెడుతున్నాడు ఆయన. రేపు ఉద్యోగాలకు నాంది పలుకుతున్నాడు. అదేవిధంగా అమరావతి పరుగులెత్తిస్తున్నాడు. పోలవరం కూడా దాన్ని మళ్ళీ ఏదైతే పనులు ఆగిపోయినాయో అక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు. వాళ్ళ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎంత సంతోషం అంటే అసలు ఎంత దరిద్రం చేశాడా, ఎంత నాశనం చేశాడా, ఎంత పాడు చేశాడా అని ఇప్పుడు తెలుస్తుంది. ప్రజలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఆ 40 కాదు రేపు 15% కూడా వచ్చేస్తాడు. మళ్ళీ అసలు ఎలక్షన్కి ఉండడతను పారిపోతాడు. దాన్ని బట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వచ్చింది. సో ఇదే చూస్తున్నాం. గత ప్రభుత్వంలో ఇదే గేట్ని కూర్చోవడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అయితే తీవ్రంగా హింసించి ఇదే ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ కొంత అరాచకం అయితే ఇక్కడ సృష్టించారు. కానీ ఇదే ప్రాంతం ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం కలకలాడడం జరిగింది. ఎలా అనిపిస్తుంది అంటే ఆ రోజు గేట్ బద్దలు కొట్టి అక్కడ ఉన్న కార్యకర్తలను కొట్టడం, ఈ రోజు తెలుగుదేశం పార్టీ 164 సీట్లతోటి బంపర్ మెజారిటీ తోటి ఈరోజు అధికారం చేపట్టబోతుంది. ఏమనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డికి రివర్స్ గిఫ్ట్ ఇచ్చామని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆయన ఏదైతే ఆ రోజు అరాచక పాలన స్టార్ట్ చేశాడో, ప్రజావేదికను కూల్చివేత ఆయన స్టార్ట్ చేసినటువంటి ఆ పాలన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద, ఇక్కడ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేయడం, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఈ దుర్మార్గుడిని గద్దె దించకపోతే చాలా ఇబ్బందులు పడతామని వాళ్ళు ఒక దృఢ సంకల్పంతో, అదేవిధంగా సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి తుంగలో తొక్కడమే కాకుండా తన యొక్క నిధుల్ని, తన ఖజానాన్ని పెంచుకోవడమే కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈరోజు తాకట్టు పెట్టి ఈరోజు ప్రజలను చాలా ఇబ్బందికి గురి చేశాడు. అయితే తెలుగుదేశం పార్టీ మీద గతంలో ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి ఏదైతే ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కూడా ప్రజలకు అందరికి కూడా ఒక
పాజిటివ్ మెసేజ్ వాళ్ళు ఎలా తీసుకున్నారంటే, ఈ దుర్మార్గుని ఇలాగా వదిలేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రానున్న రోజుల్లో అన్నింటినీ కూడా దుర్మార్గంగా చేస్తాడని చెప్పేసి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా కసిగా తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవాలి, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో పనిచేయబట్టి ఈరోజు 164 సీట్లతో భారతదేశంలోనే చరిత్రలో ఇటువంటి మెజార్టీ తీసుకొచ్చుకొని మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఎన్డీఏ కూటమి అందరూ కూడా సహకరించారు కాబట్టి ఇది గెలుపు సాధ్యమైంది. సో ఇదే ప్రాంతంలో గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఈ గేట్ మొత్తం పూర్తిగా బద్దలు కట్టుకొని వచ్చి మేము చూస్తున్న ఈ ప్రాంతంలోనే దాదాపు కార్యకర్తల మీద తీవ్రమైన దాడులు చేయడం కూడా జరిగింది. పార్టీ ఆఫీస్ని కూడా పూర్తిగా ధ్వంసం చేయడం కూడా జరిగింది. లోపల ఉన్న ఎన్టీఆర్ విగ్రహం మీద కూడా రాళ్ళు వేయడం కూడా జరిగింది. అయితే ఈ పార్టీ ఆఫీస్తో పాటు ఉండవల్లో ఉన్న చంద్రబాబు నాయుడు నివాసాన్ని కూడా పూర్తిగా తొలగించాలని ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా బలంగా అయితే వాళ్ళు పార్టీ ఆఫీస్ మీద కావచ్చు, అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి మీద కూడా దాడి చేయడం కూడా జరిగింది. మొత్తం మీద ఇక్కడ పరిస్థితులు చూసామంటే ఈ రోజు రాష్ట్రంలో పూర్తిగా వాతావరణం అయితే ఇక్కడ మారిపోయింది. పూర్తిగా కొత్త వాతావరణం అయితే కనపడుతుంది. ఒక పండగ వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పార్టీ కార్యకర్తలు అయితే దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇదే విజయం కోసం తమ వెహికల్తో ఎదురు చూశారని చెప్పుకోవచ్చు. రేపు తన అధినేత ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబడుతున్నారు. దాదాపు 164 సీట్లు 164 సీట్లలో తిరుగులేని శక్తిగా ఈరోజు ఎన్డీఏ కూటమి అయితే అవతరించింది. అటు రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా చక్రం తిప్పుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు 94లో ఏ విధంగా అయితే చక్రం తిప్పారు, ఈసారి అయితే చంద్రబాబు నాయుడు పూర్తిగా ఈరోజు కేంద్రంలో కూడా ఆయన తన మద్దతు ప్రకటించి 2 కేంద్ర మంత్రులు కూడా ఈరోజు మనకి రావడం కూడా జరిగింది. మొత్తం మీద ఇటు అమరావతిలో అయితే దాదాపు పిచ్చి మొక్కలన్నీ తొలగించుకుంటూ ఈరోజు అమరావతి ఏ విధంగా ఉందో మన గతంలో మనం చూసాము. నాడు నేడు అనుకుని చూసుకున్నామంటే అమరావతి ఈరోజు అయితే పూర్తిగా దాదాపు 700 జేసీబీలతోటి మొత్తం పూర్తిగా అక్కడ ఉన్న పిచ్చి మొక్కలు కావచ్చు అన్ని తొలగించి పూర్తిగా అమరావతిని ఈరోజు శుభ్రంగా చేస్తున్నారు. అంటే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో వెంటనే అక్కడ ఉన్న దాదాపు అమరావతిలో ఉన్న అన్ని కార్యక్రమాలు, రోడ్లు కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, అన్ని పూర్తిగా కంప్లీట్గా అది పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే సీఎస్ కూడా ఆదేశించడం కూడా జరిగింది. దాదాపు 700 నుంచి 800 ప్రొక్లైన్లతోటి ఆ రోడ్లను కూడా మొత్తం బాగు చేయడం జరిగింది. ఇక్కడ చూసామంటే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు పార్టీ ఆఫీస్కి రావడం కూడా జరిగింది. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వచ్చామండి. సో ఇచ్చాపురం అన్నారు. రామ్మోహన్ నాయుడు కూడా మీకు కేంద్ర మంత్రి రావడం నిజంగా ఈరోజు ఒక పండుగ వాతావరణం మీరు చేసుకుంటున్నారు? మాకు పండుగ వాతావరణమేనండి. సో ఎలా అనిపిస్తుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఇదే ఆఫీస్ని ఈ గేట్లు మొత్తం బదులు కొట్టి పార్టీ కార్యకర్తలను పెట్టినప్పుడు, కానీ గతం గుర్తు తెచ్చుకుంటే ఎలా అనిపిస్తుంది? ఈరోజు బాగా బుద్ధి చెప్పారండి. ఆయనకి జగన్ కంటే ఆయన జగన్ ఏదైతే ఒళ్ళు పోతారమో ఇప్పుడు బాగా అన్ని కొట్టారండి ప్రజలు కలిసి. శ్రీకాకుళంలో దాదాపు మొత్తం అన్ని సీట్లు అయితే క్లీన్ స్వీప్ చేసింది. నిజంగా మీరు ఊహించారా ఇంత పెద్ద విషయం? మేము ఊహించుకున్నామండి. ఈ జగన్ చేసే పరిపాలన రాక్షస పరిపాలనకి మొత్తము ఇలా ఒక సీటు కూడా వైఎస్ఆర్కి వెళ్తే అంత టీడీపీ గెలుస్తుంది అని ఊహించుకున్నాం. సార్ మనం ఈ గేట్ పరిశీలిద్దాం. గతంలో ఇదే గేట్ని ఇదంతా తొక్కించుకొని వెళ్ళి ఇదే పార్టీ మీద దాడి చేయడం కావచ్చు, పార్టీ కార్యకర్తలను కూడా తీవ్రంగా కొట్టి ఇక్కడ హింసించడం కూడా జరిగింది. ఒకసారి ఈ గేట్ దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మరి ఈరోజు అనిపిస్తున్నది ఆ రోజు చేసే పనులే ఈరోజు ప్రజల బుద్ధి నేర్పారని అనుకోవాలి. విశాఖపట్నం కూడా మీకు రాజధాని అని చెప్పి అప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అమరావతి పూర్తి స్థాయి ఇప్పుడు అమరావతిగా రూపుదిద్దుకోబట్టిన ఎలా అనిపిస్తుంది? ఇక్కడ మాకు అమరావతి కావాలండి. ఒక రాజధాని కావాలి కానీ 3 రాజధానులని ఇప్పుడు చెప్తామండి. ఏదైనా ఒక రాజధాని అమరావతి కావాలి. అది మా అందరికి అమరావతి అవడమే చాలా ఇష్టం. 5 సంవత్సరాల నుంచి మీరు ఎలాంటి కష్టాలు అనిపించారు? చాలా కష్టాలండి. నాకైతే ఎస్సీ ఎస్టీ కేసు, రౌడీ సీటు, నేను అక్కడ సర్పంచ్ అండి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం బిర్లంగ్ సర్పంచ్నండి అక్కడ పంచాయతీ. నేను టీడీపీ సర్పంచ్నండి. నాకు ఎస్సీ ఎస్టీ కేసు కట్టించారు. రెండోది రౌడీ సీటు, తర్వాత మా జీడి తోటలు మా సొంత భూములు ఆక్రమించేసి నానా ఇబ్బందులు పెట్టారు. మేము టీడీపీ అని అక్కడ బాగా ఇబ్బంది పెట్టారు. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మాకు అదే అప్పుడు చేసే విధంగా ఇప్పుడు ఖర్చు తీర్చుకోవాలనిపిస్తుంది. సో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చూసారు, మనం చూస్తూనే ఉన్నాము. ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా చాలా మంది ఇక్కడ తరలి రావటం, పెద్ద ఎత్తున సంబరాలు కూడా ఇక్కడ జరుపుకోవడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాము. రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే తరలి వస్తున్నారు. ఇప్పటికి కడప జిల్లా నుంచి కూడా తెలుగు యువత ఇక్కడ రావడం కూడా జరిగింది. నిజంగానే కడప జిల్లాలో కూడా ఊహించిన రిజల్ట్ అయితే రావడం కూడా జరిగింది. ఎలా అంటే తిరుగులేని ఒక కడప జిల్లాని గుప్పిట్లో ఉన్న వైఎస్ఆర్సీపీకి ఈరోజు తెలుగుదేశం పార్టీ 5 సీట్లు అక్కడ గెలవటం నిజంగా ఎంత మార్పు వెనక ఏంటి కారణం? కడప జిల్లాలో మొదటి నుంచి మార్పు ఉంది, కానీ ఈసారి ఆ మార్పు అనేది ప్రజలు తన స్వతంత్రంగా తన ఓటును అదే పులివెందుల ఏరియాలో కొని లాస్ట్కి ఆడే కానీ రిగ్గింగ్ అనేది లేకుండా స్వతంత్రంగా ఓట్లు వేసిన ప్రజలు ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కటి ఏ విధానికైనా కానీ మా సొంత జిల్లా అన్నాడు, ఏం చేసినాడు, ఏం చేయలే ఆయన. పలాని ఈ రోజుకి ఏ రోడ్డు అయినా కానీ అదే విధంగానే ఉంది.
ఏమంటే ఆయన సీసా పోయినది డబ్బులు ఇచ్చినాం బటన్ నొక్కినాం అనేది ఒక్క మాటతోనే ఆయన పూట గడుపుకున్నాడు అంతే. అంతకుమించి కడప జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఘన విజయం, వైఎస్ఆర్సీపీ పతనం, దీన్ని ఎట్లా చూస్తారు? ఫస్ట్ నుంచి ఉంది అది, ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ నుంచి ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రజలు దాని చైతన్యవంతం చేసినారు అంతే. దానికి ఏం ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో ఎప్పటి నుంచో ఉంది, లేదన్నట్లేదు. ఈ రోజు ప్రజలు అనేది కనుక్కున్నారు అంతే. దానికి ఎలా రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జరగబోతుంది? ఎలా ఈ భారీగా జమ్మల మడుగు నుంచి కడప జిల్లా నుంచి భారీగా ప్రజలు తరలి వస్తున్నారు. గతంలో ఓటేసే పరిస్థితి ఉండేది అక్కడ? లేదు, పులివెందుల ఏరియా అంతా గతంలో ఓటేసే పరిస్థితి లేదు. ఈసారి స్వతంత్రంగా ఓట్లు వేసుకొని 5 సీట్లు గెలుచుకున్నారు. రాబోయే కాలంలో ఆ 2 సీట్లు గెలుచుకోవడానికి పెద్ద సమయం పట్టింది. పులివెందులలో కూడా మెజార్టీ తగ్గడం కారణం ఏంటో? అభివృద్ధి లేదు ఆడ, అభివృద్ధి ఉంది. వాళ్ళ చిన్న సొంతం కేసు అదొకటి సమస్య ఏ విధానికైనా కానీ. ఒక నిమిషం, గరటి గారు వస్తున్నారు.